Hello guys, welcome back to the next session of Fluid Mechanics solving previous year's GATE questions in Telugu. అందరూ కోవిడ్-19 సంబంధించిన అన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారు, జాగ్రత్తగా ఉన్నారు అని ఆశిస్తున్నాను. బీ సేఫ్, బీ సెక్యూర్, బీ హెల్దీ అండ్ ఆల్సో విష్ యూ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నౌ కమింగ్ టు ద సెషన్ డీటెయిల్స్, ఇది పార్ట్ 6. ఆల్రెడీ పార్ట్ 4 వరకు మనం ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అండ్ ఫ్లూయిడ్ స్టాటిక్స్ అనే కాన్సెప్ట్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ ESC క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ ఒక 30 క్వశ్చన్స్ దాకా తీసుకొని సాల్వ్ చేసాం డిఫరెంట్ మోడల్స్. నౌ ఇన్ పార్ట్ 5 మళ్ళీ మనం ఫ్లూయిడ్ డైనమిక్స్లో ఇంట్రోడక్టరీ కింద ఒక 5 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సాల్వ్ చేసాం లాస్ట్ సెషన్. సో ఇన్ దిస్ సెషన్ విల్ కంటిన్యూ విత్ ఫ్లూయిడ్ డైనమిక్స్. నెక్స్ట్ ఇంకొక 3-4 సెషన్స్ కూడా ఫ్లూయిడ్ డైనమిక్సే ఉంటుంది. సో ఒక 5 ప్రాబ్లమ్స్ ఈ సెషన్లో సాల్వ్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ టు ద సెషన్. సో ఫస్ట్ నేను కొంచెం సైడ్ జరిపేసుకుంటే మీకు బోర్డు క్లియర్గా కనబడుతుంది. ఓకే, హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ విజిబుల్ టు యూ ఆల్. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, లెట్ మీ చేంజ్ ద ఇంక్ so that you can have a better visibility. Large tank with a nozzle attached contains 3 immiscible inviscid fluids. ఇమ్మిసిబుల్ అంటే ఒక ఫ్లూయిడ్ అనేది ఇంకో ఫ్లూయిడ్తో మిక్స్ అవ్వదు. ఇన్విసిడ్ అంటే విస్కాసిటీ ఈజ్ నెగ్లెక్టెడ్ ఆర్ వీ కెన్ సే ఇట్ ఈస్ 0. సో మనం లాసెస్ అనేవి నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ ఏ ఐడియల్ కేస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆర్ అంటున్నాం మనం. సో అజ్యూమింగ్ దట్ ద చేంజెస్ ఇన్ H1, H2 అండ్ H3 ఆర్ నెగ్లిజిబుల్, ఇన్స్టాంటేనియస్ డిశ్చార్జ్ వెలాసిటీ ఈజ్ ఏంటి అని అడుగుతున్నాడు ఇచ్చిన కాన్ఫిగరేషన్కి. డిశ్చార్జ్ వెలాసిటీ అంటే ఇక్కడ నాజిల్ ఉంది ఆల్మోస్ట్ అట్ ది ఎండ్ డౌన్. నేను ఇక్కడ మీకు పిక్చర్లో చూపించడం కోసం అట్ సర్టెన్ హైట్ చూపిస్తున్నాను, బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ దిస్ level of the nozzle is almost bottom, very near to the bottom. సో అలా ఉన్న కండిషన్లో ఇలా ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యే ఫ్లూయిడ్ వెలాసిటీ ఎంత? V2 క్వశ్చన్. ఇది మనం కనుక్కోవాలి. లిక్విడ్స్ ఏంటన్నాడు, కింద ఉన్నది థర్డ్ లిక్విడ్ విచ్ హైట్ హైడ్రాలిక్ హైట్ ఈస్ H3 ఆర్ ఇట్ ఈస్ హైట్స్ లెవెల్ ఈస్ H3, ఇట్ ఈస్ H2, ఇట్ ఈస్ H1. డెన్సిటీస్ చెప్పాను ρ1, ρ2 అండ్ ρ3 ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఎనీవే, ఇప్పుడు ఈ డౌన్ ఈ నాజిల్ లెవెల్లో హారిజాంటల్ లెవెల్ ఆఫ్ ద నాజిల్లో ఇది పాయింట్ నెంబర్ 1 అనుకుంటే, ఇక్కడ సంథింగ్ ఇక్కడ పాయింట్ నెంబర్ 2 ఇట్ ద సెంటర్ ఆఫ్ దిస్ లెవెల్ అట్ ద జెట్ పాయింట్ నెంబర్ 2 అనుకుంటే వాటిని కంపేర్ చేస్తాం అనమాట. ఇప్పుడు అక్కడ ప్రాపర్టీస్, ఇక్కడ ప్రాపర్టీస్, బెర్నౌలీస్ ఈక్వేషన్ అప్లై చేసి బిఫోర్ గోయింగ్ టు బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇంకోటి మనం గమనించాలి. ఇక్కడ H1, H2, H3 నెగ్లిజిబుల్ అన్నాడు. అలా అన్నాడంటే దాని అర్థం ఏంటి? అలా ఎప్పుడు అజ్యూమ్ చేసుకోగలుగుతాం? This diameter or this dimension of the tank is very very big or very large when compared to diameter of the nozzle. అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఒక సర్టెన్ లంప్ ఆఫ్ లిక్విడ్ ఇలా వస్తే ఇలా బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ లంప్ ఫ్లో అనేది కంటిన్యూటీ ఈక్వేషన్ బట్టి చూడండి, ఈ లైన్కి ఈ నాజిల్ లెవెల్కి ఇటు పక్క ఉన్నప్పుడు యువతల పక్క ఉన్నప్పుడు ఏరియా అనేది క్యాపిటల్ ఏ ఇది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ అనుకుందాం. అక్కడ ఉండే వెలాసిటీ ఆ ఏరియాకి సంబంధించిన వెలాసిటీ వరకు చూసుకుంటే ఈక్వల్స్ టు స్మాల్ a టు V2. ఎనీవే కంటిన్యూటీ ఈక్వేషన్ ఒక లంప్, ఇక్కడ ఒక చిన్న లంప్ తీసుకున్నప్పుడు ఆ లంప్ అనేది డ్యూ టు దిస్ రెస్ట్రిక్షన్, దిస్ నాజిల్ రెస్ట్రిక్షన్, ఇక్కడేమో ఫ్రీ లిక్విడ్ అనేది మొత్తం ఈ H1 ఇదంతా లిక్విడ్ 3 కనుక ఇందులో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కంపేర్ టు దిస్ లెవెల్, కంపేర్ టు దిస్ ఈజ్ వెరీ స్మాల్. దానివల్ల ఏమవుతుంది? సారీ ఇది ఏ కాదు, ఇది ఏ అనుకుందాం. ఎనీవే ఆ లెవెల్ ఆ హైట్ H3 ఉన్నంత వరకు అదంతా క్రాస్ సెక్షన్ ఫర్ దిస్ పర్టికులర్ లిక్విడ్ టు ఫ్లో ఇన్ దిస్ డైరెక్షన్. సో నాజిల్ డయామీటర్ ఇక్కడ చాలా చిన్నది ఎదర, దిస్ ఈజ్ ద నాజిల్ డయామీటర్, అవుట్లెట్ డయామీటర్ ఆఫ్ ద నాజిల్ చాలా తక్కువ అది. సో అలాంటప్పుడు ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రెస్ట్రిక్ట్ చేస్తాం, చిన్నది చేసేస్తున్నాం. ఆటోమేటిక్ కంటిన్యూటీ సాటిస్ఫై చేయడం కోసం వెలాసిటీ చాలా ఎక్కువైపోతుంది. వెన్ కంపేర్ టు V2 వెలాసిటీ V1 విల్ బి వెరీ లెస్, V1 విల్ బి లెస్ దాన్ V2. వీ కెన్ నెగ్లెక్ట్. అందుకనే మనం ఈ డిస్కషన్కి V1 ఈక్వల్స్ టు 0 తీసేసుకుంటాం. అండ్ ఆల్సో ఆ లంప్ అనేది వెలాసిటీ 0 కనుక ఇక్కడ నుంచి లిక్విడ్ అనేది అంత స్పీడ్గా వెళ్ళిపోవట్లేదు బయటికి, చాలా స్లో గ్రాడ్యువల్గా వెళ్తుంది కంపేర్ టు దిస్ V2. సో అది చాలా స్లోగా వెళ్తుంది కనుక చేంజెస్ ఇన్ H1, H2 అండ్ H3 అనేది నెగ్లిజిబుల్ అని చెప్పుకున్నాం. సో అది మీనింగ్ అక్కడ. సో ఇప్పుడు అలా ఇచ్చాడు కనుక ఈ అజంప్షన్ చేసుకుంటూ మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ప్రెషర్, మామూలుగా ప్రెషర్ అంటే ρgH అన్నప్పుడు ఈ హెచ్ని H ఈక్వల్స్ టు P/ρg అంటాం కదా. ఇది ఏ హెడ్? ఇది ప్రెషర్ హెడ్ అంటాం దాన్ని. అంటే హెడ్ క్రియేటెడ్ డ్యూ టు ద ప్రెషర్ అట్ ఏ సర్టెన్ పాయింట్. ఒకవేళ ఆ హెడ్ అనేది మనకు పర్టికులర్ లిక్విడ్ రూపంలో కావాలి. ఆ హెడ్ అనేది లైక్ ఫర్ వాటర్ కావాలనుకో ఇక్కడ డెన్సిటీ ఆఫ్ వాటర్ వాడాలి, లేదా లైక్ ఇక్కడ లిక్విడ్ 3 వాడాలనుకో ρ3 వాడాలి. ఏ డెన్సిటీ అయితే వాడుతున్నాం ఆ ప్రెషర్ హెడ్ ఈక్వేషన్లో
ఇన్ టర్మ్స్ ఈ హెడ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ లిక్విడ్ ఉంటుంది మనకి. ఓకే, నౌ ఇది గుర్తుపెట్టుకుంటూ మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. బెర్నౌలీస్ ఈక్వేషన్ మనకు అప్లై చేసాం అనుకో, మనం అప్లైయింగ్ బెర్నౌలీస్ ఈక్వేషన్ బిట్వీన్ పాయింట్ 1 and 2 హారిజాంటల్ లెవెల్లో ఉన్నాయి. హారిజాంటల్ లెవెల్లో ఉంటే మనకి ఈ కేసులో Z1 ఈక్వల్స్ టు Z2 రైట్, ఈక్వల్స్ టు సమ్ Z అనేసుకుందాం. సో ఇవన్నీ లెక్క పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ ప్రెషర్ అట్ పాయింట్ 1 బై రో 3G ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్, ఎందుకంటే లిక్విడ్ 3 మనకి ఇప్పుడు బయటకు వెళ్తుంది కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ లిక్విడ్ 3లో హెడ్ కనుక్కుందాం. ప్రెషర్, టోటల్ ప్రెషర్ హెడ్. ఈ ప్రెషర్ P1 మనకు తెలియదు, మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ టోటల్ ప్రెషర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్. ఈ టోటల్ ప్రెషర్ దేని వల్ల కంట్రిబ్యూట్ అవుతుంది? ఈ లిక్విడ్ 1 వల్ల, లిక్విడ్ 2 వల్ల, లిక్విడ్ 3 మూడిట్ల వల్ల కంట్రిబ్యూట్ అవుతుంది. ఆ మొత్తం ప్రెషర్ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్ 3 కింద, అంటే లిక్విడ్ 3కి సంబంధించిన హెడ్ కింద, అంటే అందుకనే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ 3 వాడాను ఇంటూ G ప్లస్ ఆ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ హెడ్ ఆర్ ప్రెషర్ హెడ్ ఆఫ్ వన్ లిక్విడ్ టు అదర్ లిక్విడ్ అనేది మనకి ఫ్లూయిడ్ స్టాటిక్స్లో కాన్సెప్ట్. అది అక్కడ నేర్చుకుని రావాలి ఇక్కడికి, అప్పుడు ఇది బాగా అర్థమవుతుంది. ఓకే, సో అప్పటికి చిన్న బేసిక్ ఐడియా అయితే ఇచ్చాను. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్. V1² బై 2G ప్లస్ Z ఈక్వల్స్ టు P2 బై రో 3G ప్లస్ V2² బై 2G ప్లస్ Z క్యాన్సిల్ అయిపోతాయి. V1 అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అన్నాను V2 కంపారిజన్లో, సో అది పోతుంది. సో మిగిలేదు ఏంటి మనకి P2 అండ్ P1 P2లో వస్తే మనం గేజ్ ప్రెషర్సే తీసుకుంటాం, ఎందుకంటే ఈ P1 ఏదైతే ఉందో ఇది గేజ్ ప్రెషర్. ఇదంటే ఓపెన్ టు అట్మాస్ఫియర్ అన్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ కూడా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎలా యాక్ట్ చేస్తుందో ఇటు నుంచి అంతే యాక్ట్ చేస్తుంది. సో ఇటు నుంచి ఇలా వస్తున్న ప్రెషర్ ఈక్వేషన్ ప్రకారం ఇలా వస్తున్నప్పుడు రెండింటి వైజ్గా కూడా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ప్రెషర్ ఈక్విలిబ్రియంలో క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే P1 మనం ఏమో రాయొచ్చు, అబ్సల్యూట్ ప్రెషర్ కనుక తీసుకుంటే PA ప్లస్ P1 దగ్గర PA ప్లస్ ప్రెషర్ 1 గేజ్ అని రాయొచ్చు బై రో 3G. అలాగే ఇక్కడ కూడా P2ని కూడా PA ప్లస్, అక్కడ ఏ వాల్యూ లేదు యాక్చువల్గా 0, ఎందుకంటే అట్మాస్ఫియర్ ఒకటే ఉంది సెకండ్ పాయింట్ దగ్గర. రో 3G తీసుకున్నప్పుడు ప్రెషర్ A బై రో 3G, ప్రెషర్ A బై రో 3G క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మిగిలింది అంటే గేజ్ ప్రెషర్ మాత్రమే. జనరల్గా మనం ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఎక్కువ చోట్ల ఎక్కువ గేజ్ ప్రెషరే తీసుకుంటాం. అట్మాస్ఫియర్ ప్రెషర్ మ్యాక్సిమం ఎక్కడో కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్లో మాత్రమే అట్మాస్ఫియర్ ప్రెషర్ని కన్సిడర్ చేయాలి. జనరల్గా గేజ్ ప్రెషర్ తీసుకుంటాం. సో అది మీకు అర్థం కావడం కోసం నేను చేశాను అంతే. సో నేను ఐఎమ్ ఎరేజింగ్ ఇట్ because I need the space. So we need to consider gauge pressure, and when we are considering gauge pressure this part will be eliminated, ఎందుకంటే ఈ సెకండ్ పాయింట్ అనేది ఈ సెక్షన్ అనేది ఓపెన్ టు అట్మాస్ఫియర్, నాజిల్ బయట ఉంది కనుక, ఆర్ అట్ ద అవుట్లెట్ ఆఫ్ పోస్ట్ అవుట్లెట్ ఆఫ్ ద నాజిల్ కనుక అది 0. ఫైనల్గా మనకు వచ్చేది ఏంటి, V2² బై 2G ఈక్వల్స్ టు P1 బై రో 3G, అంటే V2 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2P1 బై రో 3. ఇది మనకు కావాలి, కానీ మనకి P1 ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ P1 అది ఎలా వస్తుంది ఇక్కడ చూడండి. మనకేముంది అక్కడ, ఇలా ఒక ట్యాంక్ ఉంది, ఇక్కడ నాజిల్ నుంచి ఇక్కడ నాజిల్ ఉంది, ఇక్కడ నుంచి ఇలా రిజెక్ట్ అవుతుంది విత్ సర్టెన్ వెలాసిటీ V2. సో ఇక్కడ దాకా హైట్ H3 అండ్ రో 3, ఇక్కడ దాకా హైట్ H2, దెన్ డెన్సిటీ రో 2, హైట్ H1, డెన్సిటీ రో 1. ఇప్పుడు ఇక్కడ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నాం మనం, గేజ్ ప్రెషర్ తీసుకున్నాం కనుక. సో రిమైనింగ్ ఏంటి, ప్రెషర్ అనేది దీనివల్ల క్రియేట్ అవుతాయి హెడ్స్. సో ఇండివిజువల్గా ఈ హైట్ H1 ఉన్న డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, రో 1 డెన్సిటీ, హైట్ H1 లిక్విడ్ వల్ల మనకి ప్రెషర్ అనేది ఎంత క్రియేట్ అవుతుంది, దీని P1 ఈక్వల్స్ టు ఇది దీనికి సంబంధించిన ప్రెషర్ ప్లస్ దీనివల్ల క్రియేట్ అవుతున్న ప్రెషర్ ప్లస్ దీనివల్ల, అంటే మనం అట్ పాయింట్ 1 అనుకుంటున్నాం. అట్ పాయింట్ 1 దగ్గర, అంటే 1 ఈజ్ వెరీ నియర్ టు ద బేస్. మనకి డయాగ్రామ్లో మీకు చూపించడం కోసం డిస్టింక్షన్ చూపిస్తున్నాను, ఆల్మోస్ట్ నియర్ టు బేస్ అన్నప్పుడు దీనిపైన మొత్తం ఫ్రీ సర్ఫేస్ దాకా వెళ్ళాలి. అది మీకు ఆల్రెడీ బేసిక్ తెలుసు. ఫ్రీ సర్ఫేస్ దాకా వెళ్ళినప్పుడు టోటల్ హైట్లో ఎన్ని లిక్విడ్స్ ఉంటే అన్నిటి వల్ల వచ్చే ప్రెషర్. సో ఫస్ట్ H3 తీసుకున్నప్పుడు రో 3G H3, రో GH కదా, మనం లిక్విడ్ 3లో ఉన్నాం కనుక రో 3G H3 హైట్ వరకు లిక్విడ్ 3 ఉంది, ప్లస్ దాని తర్వాత 2 వచ్చింది, అది ఎంతవరకు వెళ్తుంది, మళ్ళీ అందులో ఎంత హైట్ వెళ్ళాలి, H2 హైట్ దాకా వెళ్ళాలి. సో రో 2G H2 అలాగే ప్లస్ రో 1G H1. ఇది బేసిక్. ఇది ఆల్రెడీ మీకు మ్యానోమెట్రీలో కానీ లేదా అంతకు ముందర ఫ్లూయిడ్ స్టాటిక్స్లో కాన్సెప్ట్స్లో కానీ ఇవన్నీ వచ్చి ఉండాలి. అది గేజ్ ప్రెషర్. ఇప్పుడు
దీన్ని నేను కొంచెం సింప్లిఫై చేస్తున్నాను ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం, ఎందుకంటే ప్రెషర్ P1/ρ3G అనుకున్నాం. G అన్నిట్లోంచి కామన్ వెళ్ళిపోతుంది కదా, వచ్చేస్తుంది కదా. సో G కామన్ తీసేద్దాం. అప్పుడు ρ3H3 ప్లస్ ρ2H2 ప్లస్ ρ1H1. ఓకే, సో అలా G కామన్ తీసేసుకుందాం. సో P1 ప్రస్తుతానికి ఏమవుద్దు, P1 ఈక్వల్స్ టు ఇది. ఇప్పుడు ఇందులో ρ3H3 కూడా కామన్ తీసేసాం అనుకో, ఏమవుతుంది, ρ3GH3 1 ప్లస్ ρ2H2 బై ρ3H3 ప్లస్ ρ1H1 ప్లస్ ρ3H3. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, V2 ఈక్వల్స్ టు √2P1 బై ρ3. సో దీన్ని 2తో మల్టిప్లై చేసి ρ3తో డివైడ్ చేస్తుంటే ρ3 ఇటు తీసుకొస్తున్నట్టు ఇండైరెక్ట్గా. సో దాని ఫైనల్గా ఏదైనా ఇవి దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఈ వాల్యూ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే P1 ప్లేస్లో మనకి ఏమొస్తుంది, 2GH3 ఆఫ్ 1 ప్లస్ ρ2H2 బై ρ3H3 ప్లస్ ρ1H1 బై ρ3H3. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇది మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఇది, ఆప్షన్ నెంబర్ ఏ. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సి ఇందులో మిస్టేక్ చేసే చోటు, జనరల్గా మనకి వెలాసిటీ V ఈక్వల్స్ టు √2GH కదా ఒక ట్యాంక్లో హెడ్ హైట్ ఉన్నప్పుడు. సో ఇక్కడ 3 హైట్లు ఉన్నాయి, H1 H2 H3. సో √2G ఆఫ్ H1 ప్లస్ H2 ప్లస్ H3 అని ఒక లాజిక్, సింపుల్ లాజిక్ వాడేసి ఇది పెట్టేస్తారు. దట్ ఈజ్ రాంగ్, అలా చేయకూడదు. రెండో టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వేరే స్టూడెంట్స్. వాళ్ళు ఎలా చేసుకుంటారంటే H1 వరకు ρ1 ఉంది, H2 హైట్ వరకు ρ2 డెన్సిటీ ఉంది, H3 వరకు ρ3 డెన్సిటీ ఉంది. సో వెయిటెడ్ యావరేజ్ తీసేస్తారు విత్ రెస్పెక్ట్ టు డెన్సిటీ. ఆప్షన్ చూసి లైక్ సెంటర్ ఆఫ్ మాసెస్ కనుక్కున్నప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ కనుక్కోవాలంటే m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 బై m1 ప్లస్ m2m3 అన్నప్పుడు ప్లస్ m3 అన్నట్టు ఈ ఫార్ములాని వాడేస్తారు. అది తప్పే. మనం ఇప్పుడు చేసిన ప్రొసీజర్ చేయాలి, చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో మనం వెంటనే జంప్ అయిపోకూడదు కంక్లూజన్కి. ప్రాబ్లం చేసేటప్పుడు అందులో ఉన్న క్రిటికాలిటీస్ అన్ని అర్థం చేసుకుని అప్రోచ్ అవ్వాలి. ఓకే, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. ఇందులో చాలా సింపుల్, అయితే పెద్ద కష్టమేం కాదు. మీరు అజ్యూమ్ చేసుకోవాల్సిందల్లా ఏంటి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇచ్చిన కాన్ఫిగరేషన్ ప్రకారం V1 ఈజ్ నెగ్లిజిబుల్. మన కేసులో V1 0 తీసుకుంటున్నాము, Z క్యాన్సిల్ అయిపోతుంది. హెడ్ మనం లిక్విడ్ 3 అనేది బయటకు ఫ్లో అవుతుంది కనుక విత్ ఆ డెన్సిటీని వాడుతూ ఆల్ హెడ్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిక్విడ్ 3. ఈ 3 వాడుతూ మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఇది వచ్చింది. అండ్ P1 వాల్యూ ఎలా కనుక్కోవాలి, స్టాటిక్ హెడ్ అట్ పాయింట్ 1 ఆర్ గేజ్ ప్రెషర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గేజ్ ప్రెషర్ అది ఎంత. ఇట్స్ బేసిక్ స్మాల్ 4 కాన్సెప్ట్స్ 2 minutesలో చాలా ఈజీ సాల్వ్ చేయడం. అది థియరీ కనుక ఇంకా ఈజీ. సో కొంచెం చురుగ్గా ఉండే వాళ్ళైతే చాలా ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో ఏమంటున్నాడు, ఒక ట్యాంక్ ఉంది, ద వాటర్ జెట్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ఏ స్టేషనరీ ట్యాంక్ త్రూ ఏ సర్క్యులర్ ఓపెనింగ్. ఇది ఒక సర్క్యులర్ ఓపెనింగ్ ఉంది ఇక్కడ. ఈ సర్క్యులర్ ఓపెనింగ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. సో ఓపెనింగ్ ఆఫ్ 300 mm డయా, జెట్ డయా ఇక్కడ సర్క్యులర్ ఓపెనింగ్ అనేది డయామీటర్ 300 mm ఉంది. అజ్యూమింగ్ ద వాటర్ లెవెల్ ఇన్ ద ట్యాంక్ టు రిమైన్ కాన్స్టెంట్, నెగ్లెక్ట్ ఆల్ మైనర్ లాసెస్ అండ్ అజ్యూమ్ ద వాటర్ లెవెల్ ఇన్ ద ట్యాంక్ టు రిమైన్ కాన్స్టెంట్. ఆ మైనర్ లాసెస్ అని ఎందుకు అంటున్నాడు, మైనర్ లాసెస్ అంటే ఎగ్జిట్ దగ్గర కానీ సడన్ ఎగ్జిట్ దగ్గర ఏమైంది, ఇక్కడ ట్యాంక్లో ఇక్కడ ఎంత క్లోజ్డ్, ఒకసారి అట్మాస్ఫియర్కి ఓపెన్ అయిపోయింది, కంప్లీట్ ఓపెన్ స్పేస్ అది. సో సడన్ ఎక్స్పాన్షన్ అయిపోయింది, అది మైనర్ లాసెస్లోకి కౌంట్ చేసుకోవాలి. అలాగే సడన్ కాంట్రాక్షన్, సడన్ ఎక్స్పాన్షన్, గ్రాడ్యువల్ కాంట్రాక్షన్, గ్రాడ్యువల్ ఎక్స్పాన్షన్, పైప్ బెండ్స్, ఇవన్నీ మైనర్ లాసెస్కి కంట్రిబ్యూట్ చేస్తాయి. వాటిని నెగ్లెక్ట్ చేసేయచ్చు అంటున్నాడు. సో మనం నిశ్చింతగా అది వదిలేయచ్చు. అండ్ ఆల్సో ఏమంటున్నాడు, ఈ హైట్ 6.2 అంటున్నాడు కదా, అది కాన్స్టెంట్ అంటున్నాడు. సో ఆ హైట్ అలాగే అంటే పైనుంచి వాటర్లో పోస్తున్నాడేమో, ఇక్కడ బయటకు వస్తుంది, పైనుంచి దానికి తగ్గట్టుగా పోస్తున్నాడు, ఈ లెవెల్ మెయింటైన్ అయ్యేలాగా, అది దాని ఉద్దేశం. సో ద నెట్ హారిజాంటల్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద వాల్ ఈజ్, ఈ వాల్ని ఇక్కడ ఫిక్స్ చేసాం కదా, వాల్ ఉంది కదా, వచ్చి జెట్ అనేది వాల్ని కొడుతూ అటు ఇటు వెళ్ళిపోతుంది పైకి కిందకి. అప్పుడు దాని మీద ఫోర్స్ ఎంత, యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో ప్రాబ్లం ఇది. మామూలుగా ఈ కంట్రోల్ వాల్యూమ్ తీసుకుంటే, ఇక్కడ ఈ కంట్రోల్ వాల్యూమ్ తీసుకుంటే లిక్విడ్ అనేది అప్రోచ్ అవుతుంది విత్ సర్టెన్ వెలాసిటీ అయ్యి, ఇనీషియల్గా అప్రోచ్ అవటం, తర్వాత డిఫ్లెక్ట్ అయిపోతుంది దేనికి దాన్ని అది గుద్దుకున్నాక. సో ఇనీషియల్ ఫైనల్, సో మొమెంటమ్ చేంజ్ జరుగుతుంది. సో చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్, చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్, చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంతది, రేట్ ఆఫ్ చేంజ్ అనుకుంటే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనుకుంటే, సో dy/dt ఆఫ్
ఎంవి. ఓకే, నెక్స్ట్ డ్యూ టు ఇదేంటంటారు ప్రస్తుతం ఎనీవే దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఈ బై న్యూటన్స్ సెకండ్ లా ఫోర్స్ ఆన్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ పర్టికులర్ ఎంటిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. మనకేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో మాస్ కాన్స్టెంట్గా ఉంటుంది, రిజిడ్ బాడీ మాస్ ఇస్ కాన్స్టెంట్ కనుక m బయటికి తీసుకొచ్చేస్తాం ఈక్వల్స్ టు m ఇంటూ dv/dt అంటూ, కానీ వెలాసిటీ డిఫరెన్షియేషన్ అంటే యాక్సలరేషన్ కనుక me అంటాం, అలా వచ్చింది. యాక్చువల్గా ఇది మనకి ఒరిజినల్ ఈక్వేషన్ సెకండ్ లా, న్యూటన్స్ సెకండ్ లా అంటే. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏమవుతుంది మనకి, ఫోర్స్ ఆన్ ది జెట్ విల్ బి ఈక్వల్స్ టు m డాట్ చేంజ్ ఇన్ ద దిస్ m డాట్ v2 మైనస్ m డాట్ v1. ఇది మొమెంటమ్ ఆఫ్టర్ మొమెంటమ్ బిఫోర్ ఇంపాక్ట్. నౌ అదేంటి, దిస్ ఈజ్ ద ఫోర్స్ ఆన్ ది జెట్, మనకేంటి ఆన్ ది వాల్ కావాలి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం. సో ఇది ఫోర్స్ ఆన్ ది జెట్ అంటే వాల్ అనేది జెట్ మీదకి రివర్స్లో కొట్టడం వల్ల జెట్ యొక్క ఇంటెన్సిటీ అనేది మొమెంటమ్ అనేది మారింది, చేంజ్ ఇన్ ద మొమెంటమ్ ఆఫ్ జెట్. సో ఫోర్స్ ఆన్ జెట్ ఇది. అప్పుడు ఫోర్స్ ఆన్ వాల్ కావాలనుకోండి, అంటే జెట్ వాల్ మీద అంత అంటే అది రియాక్షనే కదా, రియాక్షన్ అది. సో రియాక్షన్ ఏమవుతుంది, ఎఫ్ఎక్స్ ప్రస్తుతానికి ఎక్స్ డైరెక్షన్ హారిజాంటల్ లెవెల్లో ఉంటున్నాం కనుక ఎఫ్ఎక్స్ అనుకుంటే అది మైనస్ ఎఫ్ అవుతుంది. అది ఏంటంటే m డాట్ ఆఫ్ v1 మైనస్ v2. సో మాస్ ఫ్లో రేట్ ఇది ఇంటూ ఇది. దీనికి డెరివేషన్ dy/dt ఆఫ్ mv అనేది ఇలా ఎందుకు రాసుకున్నాం అనేది డెరివేషన్ ఉంటుంది ఆల్రెడీ ఆ పర్టికులర్ చాప్టర్లో. ఎనీవే ఇది రేట్ చూడండి, మీరు డైమెన్షనల్గా చూసుకున్నా సరే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఇంటూ వెలాసిటీ. మనకి ఇక్కడ వెలాసిటీ అనేది యావరేజ్ వెలాసిటీస్ని కన్సిడర్ చేస్తున్నాం. సో వాటిని బయటికి తీసేసుకుంటాం, డిఫరెన్షియేట్ చేసేది ఎంని విత్ రెస్పెక్ట్ టు టైం మనం ఎంని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో m డాట్ అని తీసుకున్నాను. m డాట్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ ఫ్లో రేట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ ఫ్లో రేట్. మాస్ ఫ్లో రేట్ అంటే ఏమవుతుంది, డెన్సిటీ టైమ్స్ క్యూ. ఓకే, ఆ డిశ్చార్జ్ సేమ్ ఉంది, ఈ డిశ్చార్జ్ అనేది క్యూ అనేది త్రూ అవుట్ దిస్ ఎంటైర్ థింగ్ ఎంటరింగ్ అప్రోచ్ అయ్యేది కూడా ఈక్వల్, వెళ్ళిపోయిన తర్వాత కూడా పైన కింద అంతా కలిపితే ఈక్వల్. సో క్యూ అనేది నీకు మారట్లేదు. సో మాస్ ఫ్లో రేట్ అనేది మారట్లేదు, ఇక్కడ మారుతుంది ఏంటి వెలాసిటీ. మాస్ ఫ్లో రేట్ డివైడ్ అయిపోయి v2 v1లోకి వెళ్ళిపోతుంది. సో ఇన్ ఎక్స్ డైరెక్షన్లో చూసుకున్నంత వరకు కూడా మాస్ అనేది మాస్ ఫ్లో రేట్ కాదు మనం ఫోకస్ చేస్తుంది, వెలాసిటీ. వెలాసిటీ వచ్చినప్పుడు సర్టెన్ వెలాసిటీతో వచ్చింది, తర్వాత అంతా వై డైరెక్షన్లోకి డిఫ్లెక్ట్ అయిపోయింది కనుక ఎక్స్ డైరెక్షన్లో ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది. సో ఫైనల్ వెలాసిటీ ఈజ్ 0. సో ఇది రో క్యూ ఇంటూ v1. సో రో క్యూ v1 అన్నాం. ఓకే, ఇప్పుడు క్యూ కావాలి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, రో ఇంటూ ఏ ఇంటూ v1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే క్యూ అంటే ఏవి కనుక, ఏరియా ఇంటూ వెలాసిటీ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ త్రూ విచ్ ఫ్లో ఈజ్ టేకింగ్ ప్లేస్. సో ఆ ఏరియా ఎంత, నాజిల్ డయామీటర్ ఉన్న ఏరియాలోంచే కదా వెళ్తుంది. సో ఏరియా ఎంత, π/4 ఇంటూ d స్క్వేర్, 300, బట్ 300 ఈజ్ ఎన్ mm. సో మనం ఏం చేయాలి, మీటర్స్లో తీసుకోవాలి, ఇంటూ 0.3 స్క్వేర్. ఓకే, అది 300 mm ఇది. సో నెగ్లెక్టింగ్ ఆల్ మైనస్ స్టేషనరీ దిస్, సో ఎగ్జిస్టింగ్. ఓకే, సో డెన్సిటీ వాటర్ అన్నాడు. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1000. ఏ ఏరియా తెలిసిపోయింది. ఇప్పుడు వెలాసిటీ v1, వెలాసిటీ v1 ఎలా వస్తుంది మనకి, సో ఏరియా చెప్పాను, డెన్సిటీ 1000 తీసుకుంటామని చెప్పేసాను. ఈ వెలాసిటీ సింగిల్ లిక్విడ్ అండ్ బై బెర్నౌలీస్ ఈక్వేషన్ ఫర్ దిస్ పర్టికులర్ లైన్, ఈ లైన్కి ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఇక్కడ పాయింట్ నెంబర్ 2 తీసుకుంటే కనుక ఇందాకటి ప్రాబ్లం లాగా, అప్పుడు వెలాసిటీ v ఈక్వల్స్ టు √2g ఆఫ్ టోటల్ హెడ్. అక్కడ హెడ్ అంటే 3 డిఫరెంట్ లిక్విడ్స్ కనుక అక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఇక్కడ సింగిల్ లిక్విడ్. సింపుల్గా ఆ పర్టికులర్ లిక్విడ్లో ρgh అని రాసేసుకోవచ్చు మనం. హెడ్ కనుక ఓన్లీ హెచ్ రాసుకుంటాం, ఓన్లీ హెచ్, సింగిల్ హెచ్ వస్తుంది. అక్కడ డిఫరెంట్ అయితే అది మారుతుంది, ఎక్స్ప్రెషన్ మారుతుంది. సో హెచ్ ఎంత ఈక్వల్స్ టు 6.2. సో 2g ఇంటూ 6.2. సో v1 స్క్వేర్ అంటే 2gh అయిపోతుంది. ఓకే, 1000 ఇంటూ ఏరియా π/4 ఇంటూ 0.3 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ g అంటే 9.81 లేదా 10 అని తీసుకున్నా పర్లేదు మనకు. ఓకే,
ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ సేమ్. సో ఎనీవే 9.81 ఇంటూ 6.2 మీటర్స్ ఏమొచ్చిందో చూద్దాం. సో 1000 స్టార్ పై డివైడెడ్ బై 4 స్టార్ 0.3 స్క్వేర్ అంటే రో ఏ తీసాం, ఇది చేస్తాం. నెక్స్ట్ ఇంటూ 2 ఇంటూ 9.81 ఇంటూ హెడ్ ఎంత అన్నాను 6.2 ఈక్వల్ టు 8596. ఏమొచ్చింది మనకి 8598, ఆల్మోస్ట్ 8600 వచ్చింది మనకి, 8600 అప్రాక్సిమేట్లీ. సో దీని ఏమైనా రాసుకోవచ్చు 8600 ఎందులో వస్తుంది, న్యూటన్స్లో వస్తుంది. కిలో న్యూటన్స్లో కావాలి అన్నాడు ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది 8.6 కిలో న్యూటన్స్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా, సో అలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇందులో ఏమంటున్నాడు, ఎ 60 mm డయామీటర్ వాటర్ జెట్, 60 mm డయామీటర్ అంటే 6 సెంటీమీటర్స్, ఇది ఇక్కడ నుంచి ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ దిస్ వన్ వాటర్ జెట్ స్ట్రైక్స్ ఏ ప్లేట్, ఇది ఒక ప్లేట్ ఉంది, ఈ ప్లేట్ని స్ట్రైక్ చేస్తుంది కంటైనింగ్ హోల్ ఆఫ్ అంటే ఇక్కడ ఈ హోల్ డయామీటర్ అనేది 40 mm ఆర్ వీ కెన్ సే 4 సెంటీమీటర్స్. సో పార్ట్ ఆఫ్ ద జెట్, అలా హోల్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఒక పార్ట్ ఆఫ్ ద జెట్ ఏమవుతుంది త్రూ ద హోల్ హారిజాంటల్గా పాస్ అయిపోతుంది ఇలాగా. అంటే కానీ ఇక్కడ 60 mm ఉన్నది జెట్ వస్తున్నప్పుడు దానికి 40 mm వెళ్ళనిస్తే మిగిలింది డిఫ్లెక్ట్ అయిపోతుంది కదా అటు ఇటు పైకి కిందకి కూడా. సో ఫర్ ఆ గివెన్ కండిషన్స్లో, అలాంటి ఇచ్చిన కండిషన్లో హారిజాంటల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు హోల్డ్ ద ప్లేట్ ఈజ్, ఆ ప్లేట్ని అలా పొజిషన్లో పట్టుకోవాలంటే మనం వెనక నుంచి అంత సపోర్ట్ ఇవ్వాలి. మనం దీన్ని ఫ్రిక్షన్లెస్ అనుకుందాం. ఈ డయామీటర్ స్మూత్, ఈ బౌండరీ ఉందా ఇక్కడ, ఈ బౌండరీ అనేది స్మూత్ అనుకుందాం. ఆ హోల్ దగ్గర హోల్ సర్ఫేస్ అనేది, ఈ హోల్ సర్ఫేస్, ఈ ప్లేట్ ఇలా అన్నాను కదా, చూపించాను కదా, ఇది ఒరిజినల్గా ఎలా ఉందంటే ఇలా ఉంది ఈ ప్లేట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ సర్ఫేస్ అనేది స్మూత్గా ఉందనుకుందాం, స్మూత్ సర్ఫేస్ ఫ్రిక్షన్లెస్ అన్నప్పుడు మనం లాసెస్ కనుక్కోక్కర్లేదు, లాసెస్ ఆర్ నెగ్లిజిబుల్. సో ఎలా అయితే జెట్ వస్తున్నప్పుడు ఇలా ఫ్రీగా పాస్ అయిపోతుంది. సో మనకు ఫోర్స్ దేనివల్ల వస్తుంది, రిమైనింగ్ ఫోర్స్ అనేది డిఫ్లెక్ట్ అయిపోవాల్సి వస్తుంది దానివల్ల. ఎందుకంటే ఇటు 60 mm డయామీటర్లో వస్తున్న ఫ్లూయిడ్లో మొత్తం అంతటి మొమెంటం చేంజ్ అవ్వట్లేదు. ఇందాక ప్రాబ్లంలో చెప్పుకున్న మొమెంటం చేంజ్ అనేది ఫోర్స్లో కన్వర్ట్ అవుతుంది అని, మొత్తం మొమెంటం చేంజ్ అవ్వట్లేదు, కొంత ఈజీగా పాస్ అయిపోగలుగుతుంది. పాస్ అయిపోయిన దానికి మనకు ఫోర్స్ ఎగ్జర్ట్ అవ్వదు. ఏదైతే డిఫ్లెక్ట్ అవ్వాల్సి వచ్చిందో, ఎంత లిక్విడ్ అయితే, ఏ మేరకు అయితే, ఆ లిక్విడ్ వల్ల మాత్రమే ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. సో దాన్ని మనం అప్లై చేయాలి. ఓకే, సో మనకి ఫోర్స్ ఆన్ ది ఫ్లూయిడ్ జస్ట్ రివర్స్ డైరెక్షన్లో తీసేసుకోవడం అంతే, ఫోర్స్ ఆన్ ది వాల్ అంటే. సో ఫోర్స్ ఆన్ ది జెట్ మనం తీసుకుందాం. ఏంటి, ఫోర్స్ ఆన్ ది జెట్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ద మొమెంటమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఇనీషియల్ మొమెంటమ్ అప్రోచ్ అప్పుడు ఎంత వస్తుంది, రో Q1 ఇంటూ V1, సారీ రో Q2 ఇంటూ V2, ఫైనల్ డైరెక్షన్ రో Q2 అంటే M2 V2 డాట్ మైనస్ M1 డాట్ V1. ఇది మనకి దిస్ ఈజ్ నథింగ్ బట్ d/dt ఆఫ్ MV అనే దానికి ఈక్వేషన్ ఇది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఆన్ ది జెట్, ఆన్ ది వాల్ అంటే దాని రివర్స్. సో Fx ఈక్వల్స్ టు మైనస్ F తీసుకుంటే డైరెక్ట్గా మనం M1 డాట్ V1 మైనస్ M2 డాట్ V2 పెట్టేయచ్చు. ఓకే, సో M1 డాట్ V1 అన్నప్పుడు అప్రోచింగ్లో ఉన్నప్పుడు, అప్రోచింగ్ దానికి రో ఇంటూ Q1 అంటేనే M1 డాట్ ఇంటూ V1 మైనస్ రో ఇంటూ Q2 ఇంటూ V2. కానీ V1 V2 రెండు 20 m/s ఇచ్చాడు. సో V1 V2 సేమ్ మనకెట్టప్పుడు రో ఇంటూ Q1 రో ఆఫ్ Q1 మైనస్ Q2 ఆఫ్ V అంతే. ఇప్పుడు Q1 అంటే ఎంత, Q1 అంటే A1 ఇంటూ V, Q2 అంటే A2 ఇంటూ V. ఫైనల్గా ఇనీషియల్ మొమెంటం ఇన్ ఎక్స్ డైరెక్షన్, పర్టికులర్ డైరెక్షన్లో హారిజాంటల్ ఉందో ఆ హారిజాంటల్ డైరెక్షన్లో మాట్లాడుతున్నాను నేను. హారిజాంటల్ డైరెక్షన్లో
ఇనీషియల్గా Q1 ఇంటూ అంటే A1 A1 అంటే ఎంత π/4 ఇంటూ 6 సెంటీమీటర్స్ అంటే 60 mm అంటే 0.06 స్క్వేర్ ఇంటూ V. అలాగే ఇది ఫైనల్ది π/4 ఇంటూ 0.04 డయామీటర్ కదా స్క్వేర్ ఇంటూ V. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. చేస్తే రో V స్క్వేర్ ఇంటూ π/4 ఆఫ్ 0.06 స్క్వేర్ మైనస్ 0.04 స్క్వేర్ ఇది మనకు వస్తుంది. వాటర్ అన్నాడు కనుక రో ఇస్ 1000, V 20 వాడే ఇచ్చేసాడు. సో మనం ఇంకేముంది సాల్వ్ చేసుకోవడం. 1000 స్టార్ V అనేది 20 ఇచ్చేసాడు, 20 స్క్వేర్ స్టార్ రో ఇంటూ V స్క్వేర్ ఇంటూ π/4 ఇంటూ π డివైడెడ్ బై 4 స్టార్ ఇంటూ ఏంటంటే లోపల 0.06 స్క్వేర్ మైనస్ 0.04 స్క్వేర్ మైనస్ అయిందా లేదా 628.318. సో ఇంత ఫోర్స్ అన్నమాట 628 సంథింగ్ ఇన్ని న్యూటన్స్ అనేది ఫోర్స్ మనం వెనక నుంచి సపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే ప్లేట్ అనేది మూవ్ అయిపోతుంది. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్వశ్చన్ నెంబర్ 8 కూడా. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 9. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాడు ఏమంటాడు, మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ఎ 1 డైమెన్షనల్ ఇన్కంప్రెసిబుల్ ఫుల్లీ డెవలప్డ్ విస్కస్ ఫ్లో. అంటే విస్కస్ ఫ్లో అంటే లామినార్ ఫ్లో, ఫుల్లీ డెవలప్డ్ అంటున్నాడు. మామూలుగా అయితే ఒక పైప్ తీసుకున్నా లేదా ఒక ప్లేట్ తీసుకున్న 2 ఫిక్స్డ్ ప్యారలల్ ప్లేట్స్ అడగ కొన్ని అదే తీసుకుందాం, లేదా ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీ తీసుకుందాం, ఏం తీసుకున్నా సరే ఒక స్ట్రీమ్ అనేది అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ ఎంట్రీ దగ్గర నుంచి డ్యూ టు దిస్ బౌండరీ ఆర్ సర్ఫేస్ బౌండరీ లేయర్ అనేది ఫామ్ అవడం మొదలవుతుంది. అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ అది ఫార్మేషన్ జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ అన్స్టేబుల్, ఇట్ ఈస్ స్టిల్ ఫార్మింగ్ స్టేజ్ ఒక సర్టెన్ సెక్షన్ ఏ దాకా. సో ఆ లోపల డిపెండింగ్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ అ లామినార్ ఫ్లో, రెనాల్డ్స్ నెంబర్ బేసిస్ తీసుకుంటారో ఎనీథింగ్. సో అది లామినార్ ఫ్లోవా టర్బులెంట్ ఫ్లోవా అనే దాని మీద బేసిస్ మీదన బౌండరీ లేయర్ అనేది కంప్లీట్గా లామినార్ బౌండరీ లేయర్, లేకపోతే లామినార్ ప్లస్ ట్రాన్సిషన్ ప్లస్ టర్బులెంట్ బౌండరీ లేయర్ ఏంటంటే అప్పుడు దట్ డిపెండ్స్. బట్ ఎనీవే ఆఫ్టర్ సర్టెన్ సెక్షన్ ఏఏ అది ఏంటంటే కాన్స్టెంట్గా మెయింటైన్ అయిపోతుంది, ఇంకా కాన్స్టెంట్గా మెయింటైన్ అయిపోతుంది. సో అండ్ ఆఫ్టర్ దట్ పాయింట్ సెక్షన్ ఏ, ఆ సెక్షన్ ఇది కాదు సారీ, ఆ ఫుల్లీ డెవలప్ తర్వాత నుంచి నీకు ఆ ఫ్లోని ఇది అని చెప్పగలుగుతావు. సో వాడు అంటున్నాడు అలా ఫుల్లీ డెవలప్డ్ విస్కస్ ఫ్లో అంటున్నాడు, లామినార్ ఫ్లో అంటున్నాడు. అలాంటప్పుడు దాంట్లో ఏంటంటే దట్ ఫుల్లీ డెవలప్డ్ ఫ్లో ఎందులో ఉంది, బిట్వీన్ 2 ఫిక్స్డ్ ప్యారలల్ ప్లేట్స్. 2 ప్లేట్స్ని ఫిక్స్ చేసేసాడు, అప్రోచ్ అయింది, డెవలప్ కూడా అయిపోయింది, ఫుల్లీ డెవలప్డ్ ఫ్లో ఇది యాక్చువల్గా అప్రోచింగ్ కాదు. ఆఫ్టర్ సర్టెన్ డౌన్ స్ట్రీమ్ తీసుకున్నాం, ప్లేట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఫుల్ డెవలప్ అయ్యాక ఇక్కడ నుంచి కన్సిడర్ చేస్తున్నాం మనం. ఇక్కడ కన్సిడర్ చేస్తున్నప్పుడు వెలాసిటీ అనేది జనరల్గా మ్యాక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యూమ్యాక్స్ ఇన్ దట్ కేస్ విల్ బి ఈక్వల్స్ టు b² బై 8μ ఇంటూ మైనస్ ∂p/∂x. అలాగే దర్ విల్ బి సర్టెన్ యావరేజ్ వెలాసిటీ, డెరివేషన్ ఉంటుంది దీనికి కూడా, ఆర్ మీన్ వెలాసిటీ అని చెప్పచ్చు. డిపెండింగ్ ఆన్ క్యూ అనేది కనుక dy నుంచి dq అనుకుంటే దాన్ని ఇంటిగ్రేట్ చేయటం, అప్పుడు క్యూ అంటే డిశ్చార్జ్ పర్ యూనిట్ విడ్త్ అని రావటం, దాన్ని పర్ యూనిట్ విడ్త్ ఏరియా తీసుకోవటం ఇంటూ మీన్ వెలాసిటీ v యావరేజ్ తీసుకోవడం, అవన్నీ ఉన్నాయి. అవి చేసినప్పుడు మీకు v యావరేజ్ వాల్యూ వస్తుంది. ఫైనల్గా డెరివేషన్ తర్వాత ఏమొస్తుందంటే b² బై 12μ ఇంటూ మైనస్ ∂p/∂x. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్. ఇప్పుడు నేను దీన్ని 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తాను, అప్పుడు 2 ఇంటూ b² బై, అంటే ఇక్కడ నుంచి 3 కామన్స్, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 12ని 3 ఇంటూ 4 కింద రాసుకోవచ్చు. పైన 2తో మల్టిప్లై చేసాను, కింద కూడా 2తో డివైడ్ చేయాలి. అప్పుడు 2తో మల్టిప్లై చేసి డివైడ్ కూడా చేయాలి ఆ ఎంటిటీని. సో కింద డివైడ్ చేసినప్పుడు 3 బయట రాసుకుంటున్నాను, అంటే 12 అంటే కింద 2 పైన 2 కింద 2 అన్నప్పుడు 2b² కింద 2 ఇంటూ 12 అంటే 24 నేను 3 ఇంటూ 8 కింద రాసుకోవచ్చు. సో ఇంటూ 8μ ఇంటూ మైనస్ ∂p/∂x.
కానీ ఈ b²/8 ఇంటూ -∂p/∂x అంటే 2/3 ఇంటూ umax. అది మనకు రిలేషన్. వాడు umax అని ఎంతనిచ్చాడు 6. అంటే ఫార్ములా గుర్తున్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, లేని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. బేసిక్గా గుర్తుంచుకుంటే బెటర్, ఎందుకంటే ఇది అంతా చేయడం సుత్తి అనవసరం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఎంత స్పీడ్గా ఉన్నాం అనేది మ్యాటర్. కాన్సెప్ట్ వచ్చిందా లేదా ఇంటర్వ్యూస్లో, నెక్స్ట్ మనం వర్క్ చేసే ప్లేస్లో మ్యాటర్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేసరికి అదంతా కాదు, ఈ ప్రాబ్లమ్ కరెక్ట్గా సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అంతే. మీరు బై హుక్ ఆర్ క్రుక్ యూ హ్యావ్ టు డూ ఇట్. సో umax అనేది 6 అన్నాడు, అదేమవుతుంది ఫైనల్గా 4. సో ఆన్సర్ ఈజ్ 4 meters/second. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడేమంటున్నాడు, కన్సిడర్ ఫుల్లీ డెవలప్డ్ ఫ్లో. ఇక్కడ కూడా మళ్ళీ ఫుల్లీ డెవలప్డ్ ఫ్లో అంట. నెగ్లిజిబుల్ ఎంట్రన్స్ లెంత్ ఎఫెక్ట్స్ అంటే స్ట్రీమ్ అనేది వస్తూనే డైరెక్ట్గా ఫుల్లీ డెవలప్ అయిపోతుంది. అండ్ లెంత్ ఎఫెక్ట్స్ని, ఎంట్రీ లెంత్ ఎఫెక్ట్స్ని తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి అంటే అర్థం ఏంటి, బౌండరీ లేయర్ డెవలప్ అవుతూ ఉంది, ఆఫ్టర్ సర్టిన్ సెక్షన్ ఫుల్లీ డెవలప్ అయ్యింది, మనం ఏ స్టడీస్ చేసినా మనం తర్వాత చేసుకోవాలి అని. కానీ వాడు ఏమంటున్నాడు, పైప్ స్టార్టింగ్ దగ్గర నుంచి డెవలప్ అయిపోయింది అంటున్నాడు. సో మనం ఇక్కడ నుంచి స్టడీ మొదలు పెట్టుకోవచ్చు. సో వాట్ ఈజ్ సేయింగ్ ఈజ్ ఫుల్లీ డెవలప్డ్ ఫ్లో, సర్క్యులర్ పైప్, నెగ్లిజిబుల్ ఎంట్రన్స్ లెంత్ ఎఫెక్ట్స్. అంటే మన పైప్ స్టార్టింగ్ నుంచి మన క్యాలిక్యులేషన్స్ మొదలు పెట్టేసుకోవచ్చు. అజ్యూమింగ్ ద మాస్ ఫ్లో రేట్, డెన్సిటీ అండ్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ టు బి కాన్స్టెంట్. ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఎఫ్, మాస్ ఫ్లో రేట్ m డాట్ అంటే dm/dt, అండ్ డెన్సిటీ రో ఆర్ కాన్స్టెంట్. ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఓకే, మాస్ ఫ్లో రేట్ అంటే రో ఇంటూ క్యూ అని రాసుకోవచ్చు. రో కాన్స్టెంట్ అన్నాడు కనుక, రో కాన్స్టెంట్ అన్నప్పుడు క్యూ కూడా కాన్స్టెంట్ అనే కదా, అంటే క్యూ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే దాని అర్థం ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. మనకి పైప్ అన్నాడంటే ఎనీవే అది నేను తర్వాత చెప్తాను, ప్రాబ్లం చేసినప్పుడు చెప్తాను. ఓకే, మనం మామూలుగా హెడ్ లాస్ వాడు ఏమంటాడు, ఇక్కడ దాకా చెప్పాను కదా, అట్ కాన్స్టెంట్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద పైప్ ఈజ్ డబుల్డ్ అండ్ డయామీటర్ ఈజ్ హాఫ్, హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ విల్ ఇంక్రీజ్ బై ఫ్యాక్టర్ ఆఫ్. హెడ్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనేది అంటాడు. మామూలుగా అసలు హెచ్ఎఫ్ అంటే ఏంటి, హెడ్ లాస్ FL_V²/2GD, డార్సీ విస్బ్యాక్ ఈక్వేషన్. ఎఫ్ కాన్స్టెంట్ అంటున్నాడు, వీని ఎలా రాసుకోవచ్చు, క్యూ అంటేనే ఏవి కదా, వి అని ఎలా రాసుకోవచ్చు, Q/A. సో FL_Q²/2GA² D. కానీ ఏ అంటే ఏంటి, పైప్ కదా, సో π/4D². అంటే చెప్పాలంటే సింపుల్గా FQ² డివైడెడ్ బై 2G π²/4² D²² అంటే ఏ స్క్వేర్ కదా, π/4D²కి మళ్ళీ స్క్వేర్ చేయాలి, అంటే π²/4² D²² అదనమాట, ఇంటూ D. ఫైనల్గా ఏమొస్తుంది, ఎఫ్ కాన్స్టెంట్, క్యూ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, 2G π²/4² ఇదంతా కాన్స్టెంట్. మిగిలింది ఏంటి మన అంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ L/D² అంటే D⁴ D అంటే D⁴5, సమ్ కాన్స్టెంట్ ఇంటూ L ఇంటూ D⁴5. అంటే హెచ్ఎఫ్ అనేది దేనికి ప్రపోర్షనల్, L/D⁴5కి ప్రపోర్షనల్. వాడు L1 D1 ఇచ్చినప్పుడు L2 ఏంటన్నాడు, వాడు 2L1 అన్నాడు, D2 ఏంటన్నాడు, వాడు D1/2 అన్నాడు. ఇప్పుడు హెచ్ఎఫ్ ఫస్ట్ కేసులో హెచ్ఎఫ్ను ఫ్రిక్షనల్ లాస్ అనడం కోసం హెచ్ఎఫ్ అన్నాను, మామూలుగా హెడ్ లాస్ని హెచ్ అనుకుంటే ఫస్ట్ కేసులో H1, సెకండ్ కేసులో H2. దాన్ని బట్టి L1/D1⁵ ఇంటూ D2⁵/L2. ఇప్పుడు L1/D1 యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి, బట్ D2 ప్లేస్లో D1/2⁵ అంటే D2⁵/32 డివైడెడ్ బై L2 ప్లేస్లో 2L1. D1⁵ L1 క్యాన్సిల్, ఫైనల్గా 1/64. అంటే H1/H2 ఈక్వల్స్ టు 1/64, విచ్ ఇంప్లైస్ H2 ఈక్వల్స్ టు 64 H1. సో 64 బై ఫ్యాక్టర్ ఆఫ్ 64 టైమ్స్ హెడ్ లాస్ అనేది పెరిగిపోతుంది మనకి. సో ఆప్షన్ ఈజ్ డి. సో హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. మీకు ఈ సెషన్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో, హెన్స్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ మార్క్డ్ యువర్ అటెండెన్స్ దేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ గంట బటన్ కూడా కొట్టండి, సో దట్ మనం మళ్ళీ ఏదైనా వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేలాగా.
థ్యాంక్ యూ.